మనం కేన వయం మనం ఎక్కడి నుంచి ఎవరి నుంచి పుట్టాము, కుతో జాతః, ఎవరి వల్ల మనం మన ఉనికి ఉన్నది, కుత ఆయతః ఆయాతః, ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ ఈ ప్రశ్నలకి ఈ ప్రశ్నలు అడిగాడనమాట. సో అంటే ఆ జవాబుగా వచ్చేదనమాట. మీరు ధ్యాన యోగం చేస్తే ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలకి అన్నిటికీ జవాబులు దొరుకుతాయి అని. సో ఈ 5వ అధ్యాయంలో లాస్ట్ 3 శ్లోకాలు కూట శ్లోకాలు అంటారనమాట. దాంట్లో నాంది పలికాడు కృష్ణుడు ధ్యాన యోగానికి. ధ్యాన యోగం అంటే మొట్టమొదట యమ నియమ ఆసన యమ నియమ ఆయన నియమాలన్నీ పాటించుకోవడం, తర్వాత ఆసనాలు చేయడం, ఆ తర్వాత ప్రత్యాహార ప్రాణాయామ నేర్చుకోవడం, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి. సో ఇలాగా ఈ ఫస్ట్ ఈ 8 నియమాలు అవన్నీ అంగాలు పాటించిన తర్వాత అప్పుడు కానీ ఈ ధ్యాన యోగం అంటే కాశీగంగా అంటారు అనమాట. సో మనకి భౌతిక ప్రపంచంలో విజయాన్ని సాధించడానికి కూడా ఈ ధ్యాన యోగం కావాలి. ఎందుకంటే ధ్యాన యోగం వల్ల ఇంద్రియ నిగ్రహం, అందువల్ల ఈ 6వ అధ్యాయానికి ఆత్మ సంయమన యోగం అని కూడా అంటారనమాట. సో మనకి దేనికైనా సరే ఇంద్రియ నిగ్రహం చాలా ఇంపార్టెంట్. కర్మయోగం చేయాలన్నా, జ్ఞానయోగం చేయాలన్నా, ధ్యాన యోగం చేయాలన్నా, భక్తి యోగం చేయాలన్నా, ఏ యోగం చేయాలన్నా మనకి ఆత్మ సంయమనం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆత్మ సంయమనం లేకుండా మనం ఏ యోగాన్ని మనం యోగంలో కూడా సాధన మనం చేయలేము అన్నమాట. అప్పుడు అందువల్ల ఇంద్రియాలు విషయాల్ని ఎలా విడిచిపెట్టాలో చతుర్భుజ విష్ణువు మీద ఎలా మనస్సుని నిలకడగా పెట్టుకోవాలో కృష్ణుడు ఈ అధ్యాయంలో నేర్పిస్తున్నాడు అనమాట. సో కృష్ణుడు చెప్పేది ఏంటంటే మనం ధ్యానము ధ్యేయము, మనం ఎప్పుడూ కూడా ధ్యానం చేస్తూనే ఉంటాం కదా. ధ్యానం ధ్యానం అంటే ప్రభుపాద చెప్పారనమాట. మెడిటేషన్ అంటే దేని గురించి అయినా సరే నిరంతర చింతన చేయడమే ధ్యానం అని ప్రభుపాద చెప్పారన్నమాట. సో మనం విషయాల గురించి ఎప్పుడు నిరంతర ధ్యానం చేస్తూనే ఉంటాం. ఆ ధ్యానాన్ని విడిచిపెట్టి కృష్ణుడి యొక్క పాదాల మీద ధ్యానం చేయడమే ధ్యాన యోగం అని అంటారు అనమాట. సో మనకి ధ్యానం లేకుండా మామూలు జీవనం కూడా మనం సాగించలేము. ఎందుకంటే మనం రోడ్ మీద నడుచుకుని వెళ్తున్నాం అనుకోండి, ఎవరో మనని తిడతారు, మనం ఏం పట్టించుకోం. ఎందుకంటే మన మనస్సు వాడి మాటల మీద నిలకడలేదన్నమాట. సో ఎవరో వచ్చి చెప్తారనమాట, అరే అతను మిమ్మల్ని తిడుతున్నాడని. మనకి తెలియదు. ఎందుకంటే వాడి మాటలు చెవిలో పడ్డా కూడా మన మనస్సు వాడి మాటల మీద నిలపలేదు కాబట్టి మనకి చెవులు విన్నా సరే మనకి స్పృశించలేదన్నమాట. సో అందువల్ల మనస్సు నిలకడ లేకుండా మనం ఏ పని చేయలేం. మన ఇంద్రియాలు కూడా పని చేయవన్నమాట. మనం చూస్తున్నా చూడనట్టే మనస్సు నిలకడ లేకపోతే, మనం వింటున్నా విన్నట్టే. మనం అప్పుడప్పుడు క్లాస్లో కూర్చుంటాం, కానీ స్పీకర్ చెప్పింది ఏదో మనకి మన వంట పట్టదు. ఎందుకంటే మనసు ఫోకస్ చేయలేదన్నమాట. సో అందువల్ల
ఆహ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ధ్యానం. ఆహ్, ఆహ్, అందువల్ల మనం ఈ ధ్యానం ఏమిటో నేర్చుకోవాలి. ఆహ్, నేర్చుకోవాలి గురువు దగ్గరికెళ్ళి. సో, ఆహ్, సో మొట్టమొదట కృష్ణుడు చెప్పాడనమాట. యోగం అంటే ఏంటి? ఆహ్, హ్మ్. కర్మ అంటే ఏంటి? ఆ! సో, యోగం అంటే ఆహ్, మన మన దగ్గరి మన దగ్గర లేనిది తెప్పించుకోవడమే, సంపాదించడమే యోగం అంటారనమాట. సో, మన ఆహ్, సో, అందువల్ల ఈ ఆహ్ ఇది చాలా ఇంపార్టెంట్. ఆహ్, య యోగ యోగం అంటే. సో, మన దగ్గర మనస్సు నిలకడ లేదు కదా! అందువల్ల మనం యూ నో నేర్చుకోవాలి. మన మనస్సుని ఎలా నిలకడగా పెట్టుకోవాలి అని. సో, హ్మ్. సో, మొట్టమొదట కృష్ణుడు చెప్పాడనమాట. "ఆరురుక్షోర్ మునేర్ యోగం కర్మ కారణం ఉచ్యతే. యోగారూఢస్య తస్యైవ సమః కారణం ఉచ్యతే." ఆరురుక్షోర్ అంటే సాధన అవస్థ అన్నమాట. ఆరుడుడు అంటే సిద్ధి అవస్థ అన్నమాట. సో, సాధన అవస్థలో ఉన్నప్పుడు ఈ కర్మ ఈ ఈ కర్మలన్నీ కూడా చేసుకోవాలి. సో, ఇక్కడ కర్మలు అంటే హ్మ్. ఆహ్, ఈ యమ, నియమ ఇవన్నీ ఆసనాలు దాని అర్థం అదనమాట. ఈ సాధనావస్థ ఉన్నప్పుడు ఈ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ ఇవన్నీ కూడా ఆహ్, సాధన చేసుకోవాలి. సో, అది ఆరూఢుడు సాధన సిద్ధి ప్రాప్తి అయిపోయిన తర్వాత ఇంకా ధ్యానం ఒక్కటే. హ్మ్. అది కృష్ణుడి యొక్క ఉద్దేశ్యం అదనమాట. ఆహ్, ఆహ్, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ హి ఆత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మన. సో, కృష్ణుడు చెప్తున్నాడనమాట. ఆహ్, మన మన మనస్సు ఎలా స్నేహితుడిగా ఎలా చేసుకోవాలో, మన మన మనస్సుని కంట్రోల్ చేసుకుంటే ఆ మనస్సు మన స్నేహితుడిగా మారిపోతాడు. మన మనస్సుని ఆహ్, నిగ్రహించలేకపోతే ఆ మనస్సే మన శత్రువుగా తయారైపోతుందన్నమాట. సో, ప్రభుపాద గారు చెప్తారు ఆహ్, మనయేవ కారణం బంధ మోక్షయ. మన మనస్సే కారణం మన యూనో బంధానికి కానీ, మోక్షానికి కానీ. సో, మనం మనస్సుని కంట్రోల్ చేసుకుంటే ఆహ్, యూనో మన మనస్సు మన స్నేహితుడిగా అయిపోతాడన్నమాట. సో, ప్రభుపాద్ వారు చెప్పారు. మీరు నోట్ చేసుకోండి. ఆహ్ మనస్సుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటే, మనస్సు యొక్క ఆజ్ఞల్ని ఆహ్, పాటించకుండా ఉండడమే ఉంటే డిసోబేయింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద మైండ్ ప్రభుపాద చెప్తున్నారు. సో, మన మనస్సుని మనం ఏం చెప్పినా మన మనస్సు వ మొట్టమొదటి స్థితిలో ఆహ్, ఆ మనస్సుని ఏ ఆజ్ఞలన్నిటిని కూడా నిరాకరించేయడమే. మన మనస్సు మాటలు వినకుండా ఉండాలన్నమాట. సో, మన హృదయంలో 2 ఉంటాయి. మనస్సుంది, పరమాత్మ ఉన్నాడు. మనం పరమాత్మ మాటలు వినకుండా మనస్సు మాటలు వింటూ ఉంటాం. సో, మన ఇంద్రియ నిగ్రహం చేయాలి అంటే మనస్సుని కంట్రోల్ చేయాలి. మనస్సుని కంట్రోల్ చేయాలి అంటే ఆహ్, యూ నో మనస్సు మాట వినకూడదనమాట. సో, పరమాత్మ మాట వినాలి. అది అది ఎక్స్‌పర్‌టీస్ అన్నమాట. ఆహ్, అప్పుడు ఆహ్, ఆహ్, యూ నో హ్మ్. యూ నో అదనమాట. సో, ఆహ్, ఇది యోగి యుంజిత సతతం ఆహ్, యూ నో యూ నో చాలా ఇంపార్టెంట్ వర్స్. మీరు ఆహ్, దీని మీద ధ్యానం చేసుకోవాలన్నమాట. సో, ఇక్కడ యోగి అంటే ధ్యాన యోగి అన్నమాట. సో, సతతం అంటే ఆహ్, యూ నో యూ నో సాధన సతతం మీన్స్ ఎల్లప్పుడూ కూడా సాధన చేసుకోవాలి అని. ఆహ్, 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 ఇది భక్తి రసం సింధులో కూడా ప్రభుపాద చెప్పారనమాట. ఆహ్, సతతం హి యూ నో ఎప్పుడు కూడా యూ నో కృష్ణుడిని ధ్యానం రిమెంబర్ చేయాలి. జ్ఞాపకం పెట్టుకోవాలి.
ఎప్పుడు మర్చిపోకూడదు అని. అక్కడ ప్రభుపాద చెప్తారు, సతతం అంటే 24 గంటలు కాదు, ప్రతిరోజు. ప్రతిరోజు. ఎందుకంటే సాధన అవస్థలో ఉన్నప్పుడు 24 గంటలు కృష్ణుడిని ధ్యానించడం ఆహ్, చాలా కష్టం. అందువల్ల 24 గంటలు కృష్ణుడిని ధ్యానించు అని చెప్తే ఎవరు కూడా చేయలేరు. అందువల్ల వాళ్ళకి శ్రద్ధ ఉండదని సతతం అంటే ప్రతిరోజు, ప్రతిరోజు. అదే ప్రభుపాద చెప్పారనమాట. ఆహ్, ఎప్పుడూ కూడా ప్రతిరోజు ఆహ్, నా నేను ఎన్ని మాలలు చేయాలి అని మనకి ఎంత కెపాసిటీ ఉంది. ఆ అనుగుణంగా మనం మన నియమాల్ని ప్రతిజ్ఞ చేసుకోవాలనమాట. నేను 16 మాలలు చేస్తాను. 8 మాలలు చేస్తాను. అండ్ అని అనుకుని ఒప్పందం చేసుకుని, ఆ తర్వాత ప్రతిరోజు 8 మాలలు కానీ, 16 మాలలు కానీ చేయాలి. ప్రతిరోజు అరగంట భాగవతం చదువుతాను, గంట భాగవతం చదువుతాను అనుకుని వారానికి ఒకసారి మందిరానికి వెళ్తాను. ఇవన్నీ సతతం అన్నమాట. సో ప్రతిరోజు చేయాలి, ప్రతి వారం చేయాలి. అలాగా మనం నియమం పెట్టుకుంటే దాన్ని సతతం అంటారనమాట. ఆహ్, మనం ఆహ్, ఆహ్, ఎంతవరకు సాధన చేయాలి అంటే అప్పుడు జవాబుగా చెప్తారు. ఆహ్, ఆహ్, మన మనని పాము కాటు వేస్తుంది అనుకున్నాం అనుకోండి. మనం పాముని తల పట్టుకుంటాం. సో ఎంతవరకు పట్టుకోవాలి పాము తల? ఆ! ఎందుకంటే మనని కాటు వేయకుండా. ఆ! ఎంతవరకు అంటే ఆ పాము చచ్చిపోయే వరకు తల పట్టుకుని గట్టిగా సావధానంగా ఉండాలన్నమాట. అలాగే ఎంతవరకు సాధన చేయాలి? సిద్ధి ప్రాప్తి వరకు ఈ సాధన చేస్తూనే ఉండాలన్నమాట. సో అందువల్ల అంటారు దీర్ఘకాల నైరంత్రిక సాధన ఆహ్, చేస్తే దృఢత్వం వస్తుందన్నమాట. దృఢత్వం వస్తుంది. దీర్ఘకాల నైరంత్రిక సాధన. దీర్ఘకాలం అంటే చాలా కాలం వరకు ఈ సాధనను మనం చేసుకోవాలి. ఆత్మానం అంటే ఇక్కడ మనస్సు అన్నమాట. రహస్య అంటే ఏకాంతం. ఏకాంతం. ముక్తి సాధన ఎప్పుడు ఏకాంతంలోనే జరుగుతుంది. సంకీర్తనం చేసుకుంటే మనం అందరూ కలిసి సంకీర్తనం చేసుకుంటాం. కానీ జపం మాత్రం ఏకాంతంలో చేసుకోవాలన్నమాట. ధర్మేచ కామేచ అర్థేచ నాతి చరామి అన్నాం కానీ మోక్ష చరామి అనలేదు. సో ధర్మపత్ని ధర్మేచ కామేచ అర్థేచ అంటాం కానీ మోక్ష చరామి అనరు. ఎందుకంటే మనం ఎప్పుడు విత్తనం భూమిలో పాతినప్పుడు దాన్ని కవర్ చేయాలి. కవర్ చేయకపోతే పక్షులు ఏమైనా వచ్చి వాటిని తినేస్తాయి. అందువల్ల మనం ఈ జపం అది ఏకాంతంలో చేయాలి. ఇక్కడ 2 సార్లు వచ్చింది రహస్యం. ఏకాకి యోగి ఇంజిత సతతం ఆత్మానం రహస్య స్థిత ఏకాకి యత చిత్తాత్మ. సో ఏకాకి అంటే మనం శరీరం ఏకాంతంలో ఉన్నది, కానీ మనస్సు విషయాల గురించి ఆలోచిస్తే అది ఏకాంతం కాదనమాట. సో మనస్సు శరీరం కూడా ఏకాంతంలో ఉండాలి, మనస్సుని కూడా ఏకాంతంలో పెట్టుకోవాలి. అప్పుడు అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నిరాశిర్ అపరిగ్రహ యత చిత్తాత్మ. చిత్తాన్ని శరీరాన్ని రెండింటినీ కూడా కంట్రోల్ చేయాలి. అందువల్ల సో ఇది చాలా ఇంపార్టెంట్. నోట్ చేసుకోండి. అపరిగ్రహం అంటే మనం ఎప్పుడు కూడా పరద్రవ్యాన్ని ఆశించకూడదు అనమాట. ఆశించకూడదు. సంపద అంటే మన దగ్గర ఏముందో మనం దేన్ని ఎంజాయ్ చేస్తున్నామో అదే మన సంపద అన్నమాట. అందువల్ల ఈ మన ప్రభుపాద్ వారు మళ్ళీ మళ్ళీ తాత్పర్యం రాస్తుంటారు. ఆనెస్ట్ మీన్స్ మనం డబ్బుల్ని నిజాయితీగా సంపాదించుకోవాలి. అప్పుడే చిత్తశుద్ధి అవుతుందని చెప్తారన్నమాట. ఎప్పుడైతే అవినీతి పరంగా మనం డబ్బు సంపాదించుకుని ఆ డబ్బుతో అన్నం తింటామో మనస్సు కల్మషం అయిపోతుంది అన్నమాట.
అందువల్ల అపరిగ్రహం అంటే మన దగ్గర ఏముందో దాంతో సంతుష్టపడి మనం మనకు కావాల్సింది ఏంటంటే ఏదైనా సరే శ్రమార్జితం అయి ఉండాలి, ధర్మార్జితం అయి ఉండాలి, స్వార్జితం అయి ఉండాలి. లేకపోతే మనకి మన ఆ డబ్బు అవినీతి పరంగా సంపాదించుకున్న డబ్బుతో మనం అన్నం తింటే మన మనస్సు కల్మషం అయిపోయి మనస్సుని నిలకడ చేయడం చాలా చాలా కష్టం అన్నమాట. అందువల్ల పరద్రవ్యం కానీ పర భార్య, ఈ పరపర ఇవన్నీ కూడా మనకి సూట్ అవ్వ అనమాట. పరద్రవ్యం, పరధనం అంటే అదే పరభార్య, పరధర్మ, ఇవన్నీ కూడా మనకి ఒంటి పట్టం అనమాట. ఇది చాలా జాగ్రత్త ఉండాలి. సో ఇది ఈ శ్లోకం ధ్యాన యోగానికి నాంది అన్నమాట. ఈ ఫస్ట్ దీన్ని మనం మనసులో పెట్టుకోవాలి. యోగి యుంజత సతతం ఆత్మానం రహస్య స్థిత ఏకాకి యత చిత్తాత్మ నిరాశిర్ అపరిగ్రహ. సో ఈ శ్లోకం నుంచి మరి శుచోదేశే ప్రతిష్టాప్య ఈ శ్లోకం నుంచి అసలు స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనకి ప్రభుపాద చెప్పారనమాట, ఈ ఈ ఈ రోజుల్లో ఈ హరిద్వారం వెళ్ళడం కానీ హిమాలయం వెళ్ళడం కానీ ఇది చాలా కష్టం. అందువల్ల హరేర్ నామ కేవలం కలో నాస్తేవ గతిరన్యద. కానీ ఇంట్లో ఉన్నా సరే, హరిద్వారం వెళ్ళినా సరే, గంగా నది తటం వెళ్ళినా సరే, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. శుచి, శుభ్రత, ఎక్స్టర్నల్ క్లీన్నెస్, ఇంటర్నల్ క్లీన్నెస్. మన శరీరాన్ని ప్రతిరోజు అట్లీస్ట్ 3 సార్లు స్నానం చేయాలి అట్లీస్ట్. అందువల్ల తర్వాత సదాచారం వల్ల మన మనస్సు శుభ్రత, శుభ్రత అంటే అదనమాట. మన శరీరము పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడమే దాన్ని శుభ్రత అంటారు. శుచి అంటే మనస్సుని శుభ్రంగా పెట్టుకోవడం అన్నమాట. సో మనస్సు శుభ్రం ఎలా అవుతుంది? సదాచారం వల్ల. సదాచారం మొదట కూడా నేను చెప్పాను సదాచారం అని. సో సదాచారం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్థిరమాసనం, స్థిరమాసనం చాలా మంచిది అన్నమాట. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మనకి గృహస్థులైన వాళ్ళు ఎప్పుడు కూడా కట్టెలతో చేసిన ఆసనం కానీ, శిలాసనం మీద కానీ, వస్త్రంతో చేసిన ఆసనం కానీ దాని మీద కూర్చుని జపం అది చేయకూడదు అనమాట. ఎస్పెషల్లీ గృహస్థులు వస్త్రంతో చేసిన ఆసనం మీద కూర్చుంటే దరిద్రత వస్తుందని అన్నారు అనమాట. అందువల్ల దర్భాసనం మీద కూర్చుని మనం జపం చేసుకుంటే చాలా మంచిది అనమాట. ఈ దర్భాసనం నేను మొదట్లో చెప్పాను కదా, చూడకూడనిది చూస్తే, వినకూడదని వింటే, తినకూడదని తింటే పొద్దున్నే లేచి ఈ దర్భాసనం మీద కూర్చుని ఆచరణ చేసుకుంటే దర్భాసనాలు ఆ అపవిత్రంతా పోతుంది అనమాట. సో అందువల్ల ఈ దర్భాసనం మీద కుషాగ్రాస్ మ్యాట్ అంటారు, ఆ కుషాగ్రాస్ మ్యాట్ మీద కూర్చోవాలన్నమాట. సో బల్దేవ్ విద్యాభూషణ్ చెప్తారు, మనం జపం చేసుకున్నప్పుడు కూర్చుని ఆసనం మీద కూర్చుని శరీరాన్ని తలని కంఠాన్ని చాలా స్థిరంగా ఒక స్ట్రైట్ లైన్ లో పెట్టుకుని మనం జపం చేసుకుంటే మనకి ఎంతో మనస్సు ధ్యానం మన మనస్సు నిలకడగా ఉంటుంది అని బల్దేవ్ విద్యాభూషణ్ చెప్తాను అనమాట. నడుస్తూ, నిలబడి, పడుకుంటూ జపం చేస్తే మన మనస్సు జపం మీద కాన్సన్ట్రేట్ అవ్వదు అని
బల్దేవ్ విద్యాభూషణ్ గోవింద భాషలో రాస్తారనమాట. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా ఒకే చోట ఆసనం మీద కూర్చుని జపం చేసుకుంటే మనకి చాలా లాభం కలుగుతుంది అనమాట. ఎప్పుడైనా నిద్ర వస్తే కొంచెం మెల్లిగా రూమ్ లో ఎక్కడ నడిచవచ్చు. కానీ ఈ రోజుల్లో అందరు కూడా ఎక్సర్సైజ్ మార్నింగ్ వాక్ కమ్ చాంటింగ్ అయిపోయింది అందరికి. మార్నింగ్ వాక్ కూడా అయిపోతుంది. అందువల్ల కానీ బల్దేవ్ విద్యాభూషణ్ అంటారు చాలా స్పీడ్ గా నడుస్తూ జపం చేసుకుంటే మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోతుంది అతను చెప్పాడు అనమాట. అందువల్ల సో తత్రైకాగ్రం మనఃకృత్వ, ఏకాగ్రత అగ్రం అంటే లక్ష్యం అండి, లక్ష్యం అంటే ఫలం. సో ఏకాగ్రత ఉండాలి. సో మూడు అగ్రాలు, ఒకటి శూన్యాగ్రం, ఒకటి అనేకాగ్రం, మూడోది ఏకాగ్రం. ఏకాగ్రం అంటే దృష్టిని లక్ష్యం మీద నిలపడమే ఏకాగ్రం అంటారు అన్నమాట. సో శూన్యాగ్రం అంటే లక్ష్యమే లేదనమాట, లక్ష్య శూన్యం. పడుకు చాలా మంది పడుకుని పోతారు. సో అది ఏకాగ్రం కాదు. అనేకాగ్రం అంటే కూర్చుంటాం కానీ ఎన్నో విషయాల గురించి మనసు ఆలోచించడం, దాన్ని అనేకాగ్రం అంటారు. సో ఏకాగ్రం అంటే మన లక్ష్యం మీదే మన మనస్సును పెట్టుకోవడం ఏకాగ్రం అంటారన్నమాట. సో చిత్త ఇంద్రియ క్రియ అంటే చిత్తాన్ని ఇంద్రియాల్ని మనం నియంత్రించాలన్నమాట. సో చిత్తక్రియ అంటే మన మనస్సులో విచారాలు, ఆలోచనలు. మన మనస్సు సూక్ష్మ పదార్థం స్థూల వస్తువు కన్నా చాలా బలమైనది అనమాట. అందువల్ల ఈ మనస్సుని నిగ్రహం చేసుకోవడం చాలా కష్టం అన్నమాట. సో తర్వాత సమకాయ విగత బి అయి ఉండాలన్నమాట. మనకి ఎప్పుడు కూడా భయం అనేది ఉండకూడదు. సాధనలో 16 అధ్యాయంలో శ్రీ వైష్ణవాచార్యులు ఒకటి చెప్పాడు, మన మన భక్తిలో సిద్ధి ప్రాప్తించడానికి చాలా పెద్దయినటువంటి అడ్డంకి ఏమిటంటే భయము, శోకము. భయం ఉన్న చోట కృష్ణుడు దొరకడు అనమాట, శోకం ఉన్న చోట కృష్ణుడు దొరకడు అనమాట. అందువల్ల విగత బి ఇది చాలా ఇంపార్టెంట్. మనం కృష్ణుని కాకుండా మరో దేని గురించి ఆలోచిస్తే భయం కలుగుతుంది మనకి. అందువల్ల భయం ద్వితీయ అభినివేశిత స్యాత్. విగత బి ప్రశాంతాత్మ విగత బి, మనస్సుని ప్రశాంతంగా పెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది ఈ శ్లోకంలో చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఏంటంటే మచ్చిత్త, మన సంయమ్య మచ్చిత్త యుక్త ఆసీత మత్పర. ఈ రెండు లాస్ట్ 2 సెంటెన్సెస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కృష్ణుడు చెప్తున్నాడు దేని మీద ధ్యానం చేయాలి. సో అందరు అనుకుంటారు బిందు అని ఏదో ఏదో లైట్ మీద కానీ, ఏదో కలర్స్ మీద కానీ, ఏదో నిరాకార వస్తువు మీద ధ్యానం చేసుకోవాలని. కానీ కృష్ణుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు యుక్త ఆసీత మత్పర, మన సంయమ్య మచ్చిత్త. సో ప్రభుపాద చెప్పారు అనమాట, ఈ నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది మత్స్థానం మచ్చిత్త మత్పర మత్స్థానం. పర అంటే ఆశ్రయించడం అనమాట. కృష్ణుణ్ణే ఆశ్రయించడం మత్పర అంటారు. సో మచ్చిత్త అంటే మనస్సుని కృష్ణుడి మీద నిలబెట్టడమే మచ్చిత్త అనమాట. కృష్ణుడి గురించి ఆలోచించడమే మచ్చిత్త. కృష్ణుడి శరణం పొందడమే మత్పర. అదే మత్స్థానం అంటే కృష్ణుడిని పొందడమే మత్పర అని, మత్స్థానం అని నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది అన్నమాట. అంటే ఈ రెండు ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో తర్వాత యుంజన్యేవ సదాత్మానం యోగి నియత మానస. అందువల్ల త్యాగరాజ్ కూడా అదే అంటాడు అనమాట, మనస్సుని కంట్రోల్ చేయకపోతే మనస్సు నిలుపు శక్తి లేనిచో పూజ ఏమి చెయ్యదువో అని
మనస్సుని నిలబడకపోతే ఇంకా పూజ ఏం చేస్తారు అని త్యాగరాజ్ గారు అంటారు అనమాట. అలాగే ఈ ఈ పూజా విధానంలో శివేశ్వర అదే అంటారు. మనం ఆరతి చేసినప్పుడు అగరబత్తి ఆఫర్ చేస్తున్నాం. ఆ! మన కృష్ణుడి యొక్క చరణ కమలాల్ని మన దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనస్సు మన చెయ్యి ఊపుతూ ఉంటుంది అగరబత్తి, దీపం అదిని. కానీ మనస్సు ఎక్కడికో వెళ్ళిపోతే కృష్ణుడు కూడా ఎక్కడికో వెళ్ళిపోతాడు. ఇంకా మన ఆరతిని స్వీకరించడానికి కృష్ణుడు అక్కడ ఉండడనమాట. అందువల్ల మనస్సుని నిలుపుకోవాలి. ఇంజనీయ సదాత్మాన యోగి నియత మానసః శాంతి నిర్వాణ పరమం. అందువల్ల ఇది చాలా నాద సుధా రసపానం చేసి అని ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మంత్ర జపం ధ్యానం అయిపోతుందండి. మనం ఎప్పుడు హరికృష్ణ మహామంత్ర జపం చేస్తున్నాము. మన ఈ ప్రాణశక్తి ఈ మనకి కావాలి ఈ శబ్దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి. మనం ఎప్పుడైతే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని కూడా అప్పుడు కూడా నామాల్ని జపిస్తామో ఆ శ్వాస కూడా మంత్రం అయిపోతుంది అనమాట. ఈ మనకి అందువల్ల సో మత్ సంస్థాం ఇది చాలా ఇంపార్టెంట్. మత్ సంస్థాం అంటే సంస్థం స్థానం ధ్రువ అని విష్ణు సహస్రనామంలో కూడా అంటారు. సంస్థానం స్థానదం ధ్రువ సమ్యక్ స్థానం సమ్యక్ సమగ్రమైన ఉనికి అన్నమాట. కంప్లీట్ ఎగ్జిస్టెన్స్ అంటే సచ్చిదానంద విగ్రహ. సో కృష్ణుడి యొక్క సచ్చిదానంద విగ్రహమే కదా. సో కృష్ణుడు చెప్తా అంటాడు నా ధామానికి నాకు భేదం లేదని, అందువల్ల మత్ సంస్థాం అధిగచ్చతి అని చెప్పాడు అనమాట. సో ఈ ధ్యానం వల్ల కృష్ణుడిని పొందాలి, కృష్ణుడి యొక్క లోకానికి వెళ్ళాలని చాలా కృష్ణుడు స్పష్టం చేసేస్తారు. కానీ చాలా మంది యోగులు వాళ్ళకి అర్థం కాక కృష్ణుడిలో విలీనం అయిపోతామని, అతని నిరాకార బ్రహ్మంలో విలీనం అయిపోతామని అనుకుంటారు. కానీ సో నాయాతి అస్నతస్ యోగోస్తి నచైకాంతం అనస్నతః 16 శ్లోకం. యోగి అయిన వాడు ఎక్కువ ఉపవాసం చేయకూడదు, ఎక్కువ తినకూడదు. అది అనమాట. సో అనుశాసనిక పర్వంలో యుధిష్ఠిర మహారాజు అడుగుతాడు అనమాట, ఈ తపస్సులన్నిట్లో కూడా గొప్ప తపస్సు ఏమిటి అని. అంటే భీష్ముడు చెప్తాడు తపస్సులన్నింటిలో గొప్ప తపస్సు ఏమిటంటే మితాహారం చేయడమే. మితాహారం మన అన్నపానీయాల్లో నిగ్రహం పాటించడమే ఉత్తమమైన మహత్తరమైన తపస్సు అని భీష్ముడు అంటాడు అనమాట. భీష్ముడు జవాబు ఆన్సర్ ఇస్తాడు. అందువల్ల ఇది మనం ఏం తింటున్నామో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి కావాల్సింది కన్నా ఎక్కువ తింటే మనకి నిద్ర కళ్ళవి బాగా నిద్ర వచ్చి కళ్ళవి బాగా వస్తాయి. మనం కావాల్సింది కన్నా తక్కువ తింటే మనస్సుని నిలకడ పెట్టుకోవడం చాలా కష్టం అన్నమాట. అందువల్ల మన ప్రభుపాద చెప్పారన్నమాట, మనకి మనం ఎంత అరగించుకోగలమో అంత తినాలి. నాకు 2 చపాతీలు అయితే చాలు, కొంతమందికి 5 చపాతీలు, కొంతమందికి 10 చపాతీలు. అదనమాట, మనం ఎంత తిని అరగించుకోగలమో అంత తినాలి, అంతే. సో ప్రభుపాద చాలా సార్లు చెప్పారు అనమాట. ఏంటంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మషు. మనం మన కడుపుని సగం అన్నం తినాలి, పావు భాగం నీళ్లు తాగాలి, పావు భాగం ఖాళీగా పెట్టేసుకోవాలి. అందువల్ల ఆ గాలి అవి ప్రసరించి అరుగుదలకి చాలా మనం కానీ కంఠం దాకా తినేస్తే నిద్ర వచ్చి జపం చేయడం అది కష్టం అనమాట. అలాగే 6 గంటల కన్నా ఎక్కువ పడుకోకూడదు అనమాట. అది సో అతి ఆహార మీన్స్ టేస్టీ ఫుడ్ తినడం అనమాట.
సో దృఢత్వం బలత్వం, దృఢత్వం బలత్వం మన శరీరానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. యత్ భావ ఆత్మసమ్మతం అన్నం అంటే మన మన శరీరానికి ఏది అయితే అనుగుణంగా ఉంటుందో, ఏది సూట్ అవుతుందో అది తినాలన్నమాట. సో తదవధి మీన్స్ ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ బాడీ. నా హింసతి, మనకి మనం ఏ అన్నం తింటే మన శరీరాన్ని రక్షించాలన్నమాట. నా హింసతి అంటే మన శరీరానికి మన మన శరీరానికి సూట్ అయింది తినకపోతే మన సూట్ అయినది తింటే మనకి మన శరీరాన్ని రక్షిస్తుంది. కానీ మన శరీరానికి సూట్ అవనది తింటే మన శరీరానికి పనిష్మెంట్ అవుతుంది, మనకి రోగాలు వచ్చి. అందువల్ల మనం చాలా దృష్టి పెట్టాలి మనం ఏం తింటాము. మన వేదాల్లో అన్నపానీయాల గురించి ఉన్న పెట్టిన నియమాలు మరి ఇంకా దేని గురించి లేవండి. అంత ఇంపార్టెంట్ ఈ అన్నపానీయాలు, ఏం తింటున్నాము అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సూక్ష్మ భాగం ఏంటంటే పురాణాల్లో, ఉపనిషత్తులు, తైత్రీయ ఉపనిషత్తులు కూడా చెప్పారన్నమాట. మనం మన తిన్న అన్నమే ఒక 6వ వంతు మన మనస్సు అయిపోతుంది అన్నమాట. అందువల్ల మనం ఏం తింటే అదే మనస్సు అయిపోతుంది అన్నమాట. అందువల్ల మనం తిన్న అన్నమే మన మనస్థితిని డిసైడ్ చేస్తుంది అన్నమాట. మితంగా, హితంగా, మధురంగా మనం అన్నం తినాలన్నమాట. హితంగా లైక్ సో ఈ సాధకుడికి మన పెద్ద శత్రువు ఏంటంటే, అన్నిటికన్నా పెద్ద శత్రువు ఏంటంటే నిద్ర అన్నమాట. సో ఈ నిద్రే చాలా ఇంపార్టెంట్. సో మనం ఎంత ఎక్కువగా పడుకో స్లీప్. అందువల్ల చాలా సో ఇది యథా వినీతం యత్రోపరమతే చిత్తం నిరుద్ధం. సో యథా వినీతం చిత్తం, చిత్తాన్ని నియంత్రణ చేసుకుని భగవంతుడి మీద దృష్టి పెట్టి. థర్డ్ స్టేజ్ ఏంటంటే నిస్పృహ సర్వకామేభ్యో, ఈ కోరికలన్నిటినీ గురించి కూడా వాటిని విడిచిపెట్టి మనం ధ్యానం చేసుకోవాలన్నమాట. చిత్తం యథాదీపో నివాతస్తో నేను గతే సోపమాశ్రుత. మనం దీపం పెట్టుకున్నాం అనుకోండి, గాలి వస్తే ఆరిపోతుంది దీపం. అప్పుడు ఏం చేస్తాం, ఆ కిటికీలు అవి మూసేస్తాం. అలాగే ఇంద్రియ ద్వారాలన్నీ కూడా మూసేస్తే మన మనస్సు నిలకడగా ఉంటుందన్నమాట. సో యత్రోపరమతే చిత్తం, ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. యథాదీప అదనమాట. సో ఈ సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని ప్రభుపాద చెప్తారు అనమాట. సో యత్ర ఉపరమతే మీన్స్ చిత్తాన్ని ఆత్మలోనే మనం రమించాలన్నమాట. అప్పుడు మనకి ఆనందం దొరుకుతుంది. ఆత్యంతిక సుఖం అంటే ఎండ్లెస్ ప్లెజర్ అనమాట. మనం ఎప్పుడు ముగించబడని ఆనందం అనమాట. సో మనం ఆ ఆనందం ఎప్పుడు దొరుకుతుందంటే అతీంద్రియం బుద్ధిగ్రాహ్యం, మన బుద్ధితో అనమాట. సో బుద్ధి ప్రకాశం, చిత్త ప్రకాశం కృష్ణుడికి చాలా ఇష్టం అనమాట. సో పరమాత్మ ఎప్పుడైతే మన బుద్ధిలో ప్రవేశిస్తాడో ఆ బుద్ధి మన ఇంద్రియాల్ని ప్రేరేపిస్తుంది అనమాట, కంట్రోల్ చేయడానికి, శరీరాన్ని కంట్రోల్ చేయడానికి అన్నమాట. సో అందువల్ల ఈ బుద్ధి వల్ల మనకి చాలా ఆనందం కలుగుతుంది అనమాట. సో మన బుద్ధిని కృష్ణుడి మీద నిలబడితే అప్పుడు మనకి ఆనందం కలుగుతుంది అనమాట. సో ఈ శ్లోకంలో కృష్ణుడు మళ్ళీ చెప్తాడు అనమాట, యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే అధికం స్థితః యస్మిన్ స్థితేన దుఃఖేన గురునాపి న విచాలితే.
యోగి అంటాడనమాట, ఇది ఆరురుడు పొజిషన్ అనమాట. యోగికి కృష్ణుడు దొరికిన తర్వాత ఎంలద్వా చాపడం లాభం, ఇంకా మరి ఇంకేమీ అక్కర్లేదని అనుకుంటాడు. ధ్రువ మహారాజ్ చెప్పినట్టు స్వామిని కృతార్థోస్మి వరం నయాచే, నేను కృతజ్ఞుడు అయిపోయాను, కృతార్థుడిని అయిపోయాను, నాకు ఇంకా ఏమీ అక్కర్లేదు అని. అదే ఇది తం విద్య దుఃఖ సంయోగ, దుఃఖ సంయోగమే దుఃఖ సంయోగంలో వియోగమే యోగం అని మళ్ళీ చెప్తున్నాడు అనమాట. ఉపనిషద్ వాక్ అనమాట. మృత్యు నుంచి నన్ను తప్పించు, కానీ అమృతం నుంచి వేరు చేయకు అని. అందువల్ల ఇది మనం జగత్తుని చూడకుండా జగన్నాథుడిని చూసి మనకి చూస్తే మనకి ఎప్పుడు కూడా సుఖమే సుఖం అనమాట. ఈ జగత్తుని చూడ ఈ అనుభూతులు అన్ని కూడా మన ప్రపంచంలో మనకి ఏది దొరికినా సరే అది దుఃఖమే. ఈ దుఃఖం నుంచి వియోగమే యోగం అని మళ్ళీ ఇప్పుడు కృష్ణుడు మా డెఫినేషన్ ఇస్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ లోక సా నిశ్చయేన యోక్తవ్యో యోగి నిర్విన్న చేతస. యూనో సాధకుడికి 2 లక్షణాలు ఉండాలి అనమాట. నిశ్చలత్వం, అనిర్విన్న చేత. నిశ్చల చేత, అనిర్విన్న చేత. నిశ్చలం అంటే దృఢత్వం అనమాట. అనిర్విన్న చేతస అంటే విసుగు పొందకూడదండి. మనం సాధన చేసి కొన్నాళ్ళు సాధన చేసి మనకి ఫలం లభించకపోతే విసిగెత్తిపోతాం, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కానీ కృష్ణుడు చెప్తున్నాడు నిశ్చలత్వం, దృఢత్వం ఉండాలి, అనిర్విన్న చేతస్ ఉండాలి. అనిర్విన్న చేతస్ అంటే ఎప్పుడు మనకి చాలా విసుగు పొందకుండా చాలా సంవత్సరాలు మనం సాధన చేసుకోవాలన్నమాట. అప్పుడు అఖండమైనటువంటి మనకి ఆనందం మనకి కలుగుతుంది అనమాట. సో అందువల్ల హిరణ్యకశిపు విష్ణువుని వెతుకుతూ వైకుంఠం కూడా వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడ వైకుంఠంలో కూడా దొరకడు అనమాట. అప్పుడు లక్ష్మీదేవి అంటూ హిరణ్యకశిపు అంటాడు అనమాట, నా వల్ల భయపడి విష్ణువు ఎక్కడో దాగిపోయాడని. అప్పుడు లక్ష్మీదేవి అడుగుతుంది, మీరు హిరణ్యకశిపుకి ఎందుకు కనపడలేదు అంటే, నన్ను చూసే స్థితిలో లేడు అని విష్ణువు అంటాడు అనమాట. అందువల్ల నేను ఎక్కడ దాగిపోయానంటే మనుష్యులు ఎవ్వరూ కూడా వెతకని చోట నేను దాగిపోయాను. హిరణ్యకశిపు హృదయంలోనే నేను దాగిపోయాను, ఎందుకంటే ఆ హృదయంలో వెతకడు అని. అలాగే మనం ఆనందం అంతా బయటే వెతుకుతాం, కానీ మన హృదయంలో వెతుక్కో అన్నమాట. మనం ఎప్పుడైతే మన హృదయంలో వెతుక్కుంటామో ఆనందాన్ని, అక్కడే దొరికిపోతాడు కృష్ణుడు. సో ఎందుకంటే ఆనందం అంతా మన హృదయంలోనే ఉన్నదన్నమాట. అది సో మనసేంద్రియ గ్రామం అది చాలా ఇంపార్టెంట్. సో తర్వాత మనకి అందువల్ల ఈ మనస్సుని నిగ్రహించుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో అందువల్ల కృష్ణుడి యొక్క సేవలో మనం మనస్సుని నిలబెట్టాలి అన్నమాట. సో కానీ కృష్ణుడు చాలా దయావంతుడు అనమాట. సో శనై ఉపరమే, కానీ కృష్ణుడు చెప్తాడు అనమాట, ఈ యోగా సాధనలో సిద్ధి ప్రాప్తించడం చాలా కష్టం. గ్రాడ్యువల్ గా కొంచెం మనం అడ్వాన్స్ అవ్వాలి. ప్రభుపాద ద్వారా అదే మనకి చెప్తారు అనమాట. వీ షుడ్ మేక్ ప్రోగ్రెస్ గ్రాడ్యువల్లీ. తొందరపడకూడదు అనమాట. ఇది చాలా రెండు చాలా మన సాధనలో రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకటి ధైర్యం, రెండు దీనత్వం అనమాట. సో మనకి దీనత్వం అంటే అహంకారాన్ని తగ్గించుకోవడం అనమాట. ధైర్యం అంటే అహంకారాన్ని పెంచుకోవడం అనమాట. అందువల్ల మనం ఎప్పుడైతే మనం కోల్పోతున్న ఏదో కృష్ణ భక్తి కోల్పోతున్నామని అనుకున్నప్పుడు మనకి దీనత్వం ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనసు బాగా ఉందో
అప్పుడు ధైర్యం ఉండాలి. సో 2 ఉండాలి. సో భక్తుడు రాముడు కృష్ణుడు లైక్ హనుమంతుడిలాగా రాముడు ముందు దీనుడిగా ఉండేవాడు. కానీ రావణాసురుడు ముందు ధైర్యంగా ఉండేవాడు. సో అది చాలా ఇంపార్టెంట్. ఈ 2 ధైర్యం యూనో సో తర్వాత అప్పుడు చెప్తున్నానన్నమాట. ప్రశాంత మనసైవ ఏవం యోగినాం సుఖముత్తమం. యూనో ప్రశాంత మనసు శాంతం అండ్ ప్రశాంతం ఈ 2 స్టేట్స్ అన్నమాట. 2 స్థితులు. ఒకటి శాంతం అంటే సత్వగుణంలో ఉండడం అన్నమాట. సత్వగుణంలో ఉండడం అంటే సత్వగుణంలో ఉండడం అంటే పాపాల్ని చేయకుండా ఉండడమే సత్వగుణం అన్నమాట. ధర్మాన్ని పాలించాలి, పాపం చేయకూడదనే మనస్తత్వం మనకి శాంతం అన్నమాట. ప్రశాంతత అంటే విశుద్ధ సత్వం అన్నమాట. సో ఈ రజోగుణాన్ని తమోగుణాన్ని కూడా మించిపోయి రజోగుణ లక్షణం అంటే చంచలత్వం और ఫలాకాంక్ష అహంకారం అహం అండ్ ఫలాకాంక్ష రజోగుణ లక్షణం అన్నమాట. అహంకారం ఫలాకాంక్ష ఈ రెండింటిని విడిచిపెట్టడం చాలా చాలా కష్టం అన్నమాట. అందుకే యోగ సాధన చాలా కష్టం. సో ఎందుకంటే ఈ రజోగుణం వల్లే సృష్టి కూడా కలుగుతుంది. సో అదే అన్నమాట. సో చాలా కష్టం. ఈ ప్రశాంత మనసు ఏనం యోగినాం సుఖముత్తమం ఉపైతి శాంత రజసం ఈ బ్రహ్మభూత అకల్మషం అన్నమాట. సో మనం మొట్టమొదట మళ్ళీ వస్తుంది అనమాట. యుంజన్యేవ సదాత్మానం యోగి వింత కల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం. సో మొట్టమొదట మనం నేర్చుకుందాం బాహ్య స్పర్శాన్ని విడిచిపెట్టడం. దాని సాధన యొక్క మొట్టమొదటి స్టెప్ అన్నమాట. బాహ్య స్పర్శం అంటే ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడం. ఇప్పుడు అది బాహ్య స్పర్శాన్ని విడిచిపెట్టి ఎండ్ లో మాత్రం బ్రహ్మస్పర్శం ఈ రెండిటి మీద బాహ్య స్పర్శం బ్రహ్మస్పర్శం ఈ రెండిటి మీద ఉన్నదే సాధన అన్నమాట. సో సాధన అత్యంతిక సుఖం అశ్నుతే మీన్స్ అన్లిమిటెడ్ ఆనంద నిరంతర ఆనందం కలిగిస్తుంది అని. సో బ్రహ్మస్పర్శం కలగాలి. బ్రహ్మస్పర్శం అంటే పరమాత్మతో టచ్ రావాలన్నమాట. పరమాత్మతో కాంటాక్ట్ పెట్టుకోవడమే బ్రహ్మస్పర్శం అన్నమాట. అప్పుడు అటువంటి స్థితిలో సర్వభూతస్థమాత్మానం సర్వభూత్మాని చాత్మని అన్ని స్థితుల్లో కూడా ప్రతి దానిలో కూడా సర్వభూతస్థం ప్రతి దానిలో కూడా కృష్ణుని అప్పుడు చూస్తాం అన్నమాట. సర్వభూతస్థమాత్మానం అది భావం అవి సర్వత్ర సమదర్శన అన్ని భూతాల్లో కూడా మనం కృష్ణుణ్ణి చూస్తాం అన్నమాట. అప్పుడు యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి. మనం అచ్యుతుడు ఇక్కడ అచ్యుతుడు అంటే తాను పడిపోడు మనల్ని పడనివ్వడు అన్నమాట. అచ్యుత అంటే అది మనం అప్పుడు కృష్ణుణ్ణి మనం పట్టుకుంటే మనం ప్రతి చోట కూడా మన కృష్ణుణ్ణి చూస్తాం. మనం ఎప్పుడు కూడా కృష్ణుణ్ణి కోల్పోం అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల ఈ ఇది చాలా ఇంపార్టెంట్ అభ్యాసం అంటే నిరంతర చింతన అన్నమాట. నిరంతర భావన. సర్వభూత స్థితం యోమాం భజతి ఏకత్వం అస్థితః. భజతి ఏకత్వం అంటే ఏకాంత భక్తి. ఇది చాలా ఇంపార్టెంట్. భజతి ఏకత్వం అంటే కృష్ణుణ్ణే పూజించడం, కృష్ణుడి మీదే ధ్యానం చేసుకోవడం భజతి ఏకత్వం అని అంటారు అన్నమాట. సో మన అన్ని జీవుల్లో నివసించే పరమాత్మని పూజించడమే భజతి ఏకత్వం అంటారు. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా సర్వదా వర్తమానోపి సయోగి మై వర్తతే. అప్పుడు మనకి ఈ జ్ఞానం కలుగుతుంది అన్నమాట. సర్వం విష్ణుమయం జగత్. ఎక్కడికి వెళ్ళినా మనం విష్ణునే చూస్తాం అన్నమాట. అప్పుడు అన్ని నియమాలు పాటించక్కర్లేదు ఇంకా.
అప్పుడు కృష్ణుడి మీద ధ్యానం చేసుకుని ఏకాగ్రతగా మనకి ఎప్పుడు కూడా మన జీవన పరిమితి అంటే ఇంద్రియాలు, మనస్సు, ప్రాణశక్తి అన్ని కూడా పరిమితుల్లోనే ఉంటాయన్నమాట. కానీ ఆత్మశక్తి మాత్రం పరిమితం లేదు, అపరిమితమైన ఉంటుంది. అందువల్ల మనకి దేశకాల వస్తు పరిమితి ఉన్నదన్నమాట. వాటిని విడిచిపెట్టి దేహాత్మ బుద్ధి నేనంటే మన శరీరం అంటాం అన్నమాట. సో అప్పుడు యూనో ఈ దేహాత్మ బుద్ధిని విడిచిపెట్టి నేను మనస్సుని అని అనుకోకుండా యూనో ఈ దేశకాల వస్తు పరిమితిని దాటి అప్పుడు ఆత్మని పొందాలి. అప్పుడు ఆత్మ కానీ అపరిమితమైన శక్తి అన్నమాట. సో అప్పుడు ఆత్మ ఉపన్యేన సర్వత్రా, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వన్ ఈజ్ తత్వపరమైన పరమార్థం, ధర్మపరమైన వ్యవహారం. మనం ఎప్పుడైతే కృష్ణుడిని అన్ని జీవుల్లో చూస్తామో, ఏ జీవి ప్రతి హింస మనం చేయమన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్. హింసా ప్రవృత్తి విడిచిపెట్టేయాలి అన్ని జీవుల నుంచి కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందువల్ల భీష్ముడు అనుశాసనపరంలో చెప్తాడనమాట, అన్ని అన్ని బ్రహ్మచర్యం కన్నా ఈ మాంసాహారం త్యజించడం, మద్యపానం సేవించడం పెద్ద తపస్సు అని, బ్రహ్మచర్యం కన్నా పెద్ద తపస్సు అని అంటాడు భీష్ముడు. ఎందుకంటే ఏ విధమైనటువంటి హింసా ప్రవృత్తి ఉండకూడదు. ఎందుకంటే అప్పుడు ఆత్మోపన్య సర్వత్రా, ఇది అది ఈ శ్లోకం అన్నమాట. సో ఎందుకంటే మనకి కష్టం కలిగించే ఏ పని కూడా మనం ఇతరుల పట్ల చేయకూడదు అని విదుర నీతి అన్నమాట. సో ఎందుకంటే మన అన్ని జీవుల్లో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి మనం ఏ జీవిని కూడా హింసించకూడదు అని విదురుడు చెప్తాడు అనమాట. మనకి ఏదైతే సుఖం ఇస్తుందో, మనకి ఏదైతే కష్టాన్ని కలిగిస్తుందో అదే చేయాలన్నమాట. ఇతరుల పట్ల కూడా అదే దృష్టి మనం పెట్టుకోవాలి. అది అటువంటి వాడు పరమయోగి అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట ఇక్కడ. సో ఈ శ్లోకాన్ని విన్న తర్వాత అర్జునుడు చెప్తాడు, కృష్ణ నువ్వు చెప్పిన యోగం చాలా కష్టమైంది. ఎందుకంటే చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. ఈ మనస్సుని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఈ గాలిని పట్టుకోవడం తేలిక, కానీ ఈ మనస్సుని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ మనస్సుని కంట్రోల్ ఎందుకు చేయాలంటే ఈ ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి మనం ఈ భౌతిక ప్రపంచంలో ఈ జీవిస్తున్నాం అన్నమాట. అప్పుడు మన మనస్సు, బుద్ధి, అహంకారం ఒకటే. ఈ సూక్ష్మ శరీరం పర్మనెంట్ కదా, ఈ స్థూల శరీరం మారుతుంటుంది కానీ సూక్ష్మ శరీరం అదే ఉంటుంది అనమాట. ఈ సూక్ష్మ శరీరంలో ఎన్నో కోట్ల వాసనలు జమ అయిపోయాయి అనమాట, నిలకడ స్టోర్ అయిపోయి ఉన్నాయి అనమాట. వాటిని తీయడానికి ఎంతో కష్టం అనమాట. ఎన్నో పాపకర్మలు ఎన్నో చేసి ఆ వాసనలన్నీ మన మనసులో స్టోర్ అయిపోయాయి అనమాట. వాటిని తీయడం, అందువల్ల ప్రభుపాద అదే చెప్పాను అనమాట, మనం జపం చేస్తున్నప్పుడు మన మనస్సు నిలకడగా ఎందుకు ఉండదు అని. ఎందుకంటే పాపాల వల్ల అని. ఆ పాపాలని మనం నిర్మూలించుకోవాలన్నమాట. ఫస్ట్ లో అదే అవుతుంది. పాపాలు నిర్మూలించిన తర్వాతే మనకి కృష్ణనామం మీద మనస్సు నిలబడుతుంది అనమాట. అందువల్లే మన ఈ టెంపుల్ ప్రోగ్రామ్ అన్ని కూడా దీనికోసమే. ఫస్ట్ భక్తి రసామృత సింధులో మనం చెప్తారనమాట, ఆరతి చేస్తున్నప్పుడు, ఆరతి అవుతున్నప్పుడు కృష్ణుడి యొక్క
ముఖపద్మం మీద దృష్టి పెట్టి చూడాలి అని. అది చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఎందుకంటే భక్తి సంస్కృతులు రాశారు, ఆహ్, ఆహ్, ఆరతి చూస్తున్నప్పుడు కృష్ణుడి యొక్క ముఖపద్మాన్ని చూస్తూ నిలబడితే ఎన్నో వందల ఆహ్, జన్మల్లో, కోట్ల జన్మల్లో మనం చేసిన బ్రహ్మహత్య పాపం కూడా నాశనం అయిపోతుంది అని. అందువల్ల ప్రతిరోజు ఆరతి ఆహ్, ఇంటర్నెట్‌లో గాని ఆహ్, ఏదైనా మన ఆరతి చేసుకోవాలి. అందువల్ల ఆహ్, హ్మ్, అదే చెప్తారనమాట. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని. ఈ దీపం దీపార్పణ ది ఆహ్, ప్రతి ఒక్క ఆహ్, ఆహ్, ఆర్య జనాలు ఎవరైతే ఆర్యుడని అనుకోవాలో అతను ఎప్పుడు కూడా కృష్ణుడికి దీపార్పణ చేయాలన్నమాట. ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించాలి. కృష్ణుడి యొక్క విగ్రహం మీద దగ్గర మందిరం దగ్గర ప్రతిరోజు ఒక్కసారైనా సరే ప్రతి ఒక్క మనిషి దీపార్పణ చేయాలన్నమాట. దీపారతి చేయాలి. చాలా ఇంపార్టెంట్. ఆ దీపారతి చేస్తున్నప్పుడు ఆ కృష్ణుడి యొక్క ముఖారవిందాన్ని చూస్తూ చూస్తే కొన్ని వందల వేల కోట్ల జన్మల్లో చేసిన బ్రహ్మహత్య పాపం అంతా నష్టమైపోతుందన్నమాట. అలాగే ప్రతిరోజు సాష్టాంగ దండ ప్రణామం చేయాలి కృష్ణుడికి. ఎందుకు అంటే చెప్తాడన్నమాట కృష్ణుడు, చెప్తాడన్నమాట భక్తి సింధులో ఒక వ్యక్తి 10 అశ్వమేధ యజ్ఞాలు చేశాడు. మరో వ్యక్తి సాధారణమైన వ్యక్తి కృష్ణుడి మందిరంలో సాష్టాంగ ప్రణామం చేశాడు. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య కంపారిజన్ లేదంటాడు. ఎందుకంటే ఈ 10 అశ్వమేధ యజ్ఞాలు చేసిన వాడు మళ్ళీ జన్మెత్తాలి, కానీ కృష్ణుడి మందిరంలోకి వచ్చి ఎవరైనా ప్రణామం చేస్తారు వాళ్ళకి మళ్ళీ జన్మెత్తవలసిన అవసరం లేదు అని. అలాగే చరణామృతం రోజు తాగాలి. ప్రతిరోజు స్నానం చేసినప్పుడు యూనో గంగే చ యమున చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలసింధు సరస్వతి అనుకుని కొంచెం నీళ్లు పెట్టుకుని నీళ్లు తల మీద పెట్టుకుని స్నానం చేస్తే గంగలో స్నానం చేసినట్టే సమానం అనమాట. అలాగా ఎన్నో ప్రతిరోజు మందిరానికి వచ్చి ప్రణామం చేయడం, అలాగా కృష్ణుడి యొక్క దర్శనం చేసుకోవడం, ఒక్క సెకండ్ శ్రీకృష్ణుడి యొక్క శ్రీ విగ్రహం మీద ధ్యానం చేస్తే ఒక సెకండ్ ఒక నెల రోజులు ఉపవాసం చేసిన ఫలం దొరుకుతుందని హరిభక్తి విలాస్ లో కొటేషన్ ఉందన్నమాట. ఒక్క సెకండ్. అలాగా కొన్ని వేల సెకండ్లు మనం కృష్ణుడి మీద శ్రీ విగ్రహం మీద ధ్యానం చేసుకుంటే కొన్ని ఉపవాసం ఎందుకు చేస్తారంటే పాపాలు నష్టాలు చేసుకోవడానికి. కొన్ని వందల జన్మల పాపాలు నష్టమైపోతుంది. అలాగా కొద్దిగా శనై ఉపరం మీద కొంచెం ఇలా ధ్యానం చేసుకుంటూ కృష్ణుడి మీద జపం చేస్తూ ఈ పాపాలన్నిటిని కూడా మనం తగ్గించుకుంటే అప్పుడు మనస్సు కృష్ణుడి మీద నిలబడుతుంది అనమాట. అదే కృష్ణుడు చెప్తున్నాడు, యా అసంశయ మహాబాహో మన దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతి. అభ్యాసం అంటే ఆత్మ కృష్ణ సంబంధమైనటువంటి ఏ విషయాల గురించి ఆలోచించడం, పనులు చేయడం, అది అభ్యాసం అన్నమాట. వైరాగ్యం అంటే కృష్ణుడితో సంబంధం లేని వస్తువులన్నింటినీ కూడా మనం విడిచిపెట్టడమే వైరాగ్యం అంటారు. అభ్యాసం అంటే కృష్ణుడితో సంబంధం ఉన్న వస్తువులతో సంబంధం పెట్టుకోవడమే అభ్యాసం అని ఒక డెఫినేషన్. సో అభ్యాసం చేయాలి. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, కృష్ణ అయతి శ్రద్ధయాపేతో, చాలా మంది శ్రద్ధతో వస్తారు, యోగా చలిత మానస, ఈ మనసుని కంట్రోల్ చేయడం చాలా కష్టం, అప్రాప్య యోగ సంసిద్ధి, యోగంలో సిద్ధి పొందకపోతే ఏమవుతాడు, కామగతిం కృష్ణ గచ్చతి, అతనికి ఏమవుతాడు, కచిన ఉభయ విభ్రష్ట చిన్నాభర ఇవ నాశే, దోబికా కుత్తా నా గర్కా నా ఘాటక అని భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టాడు, ఆధ్యాత్మిక ప్రపంచంలో స్థితిలో ఫెయిల్ అయిపోయాడు, దేనికి రాని గాలి మేఘాల్ని కొన్ని మేఘాలతో ఉండకుండా
ఈ గాలి వల్ల వేరైపోయిన మేఘం వల్ల అయిపోతుంది కదా. ఈ నెక్స్ట్ ఏతన్మే సంశయం కృష్ణ, నేను ఆ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అనమాట. కృష్ణ ఈ జీవుడి యొక్క గతి గురించి కృష్ణుడు తప్ప ఇంకెవరికి తెలియదని విశ్వనాథ్ చెప్తాను అనమాట. అందువల్ల అర్జునుడు అడుగుతాడు అనమాట, అటువంటి యోగికి ఏమవుతుంది, ఎందుకంటే నువ్వు తప్ప ఇంకెవరు చెప్పలేరు అని అంటారు. అంటే ఇప్పుడు కృష్ణుడు మనకి ఎంతో బాగా చెప్తాడు. పార్థ నైవేహ నాముత్ర నో, మీరు మీరు ఏమి బాధపడకు అర్జున, ఎందుకంటే నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అంటాడు అనమాట. సో కళ్యాణం అంటే శుభం అనమాట. సో అసలైనటువంటి కళ్యాణం ఏంటంటే కృష్ణ భక్తి చేయడం అనమాట. కృష్ణుడి మీద కృష్ణనామాలు చేయడం, కృష్ణ భక్తి, భాగవతం చదవడం, కృష్ణుడి కోసం పనులు చేయడం, ఇవన్నీ కూడా కళ్యాణం అనమాట. ఇటువంటి కళ్యాణమైనటువంటి పనులు చేసిన వాడు దుర్గతిం తాత గచ్చతి. తాత అని చాలా ఎంతో ప్రేమతో సంబోధిస్తున్నాడు అనమాట. అర్జున ఏమీ చింతించకు, నన్ను కొంచెం కూడా భక్తి చేసిన వాడు, అటువంటి వాళ్ళకి దుర్గతి ఎప్పుడు కూడా మనకి దొరకదని. సో ప్రభుపాద వారు మంచి విషయం చెప్తారు దీని గురించి. మొట్టమొదట్లో మన గ్రామాల్లో ఆర్ఎంపీ డాక్టర్లని ఉండేవి అనమాట. సో అప్పుడు ఎంబీబీఎస్, ఆ రోజుల్లో ఎంబీబీఎస్ పాస్ అవడం చాలా కష్టం అని ఎంబీబీఎస్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్లు అయిపోయేవారు. ఆర్ఎంపీ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. సో అలాగా భక్తిలో ఫెయిల్ అయిన వాళ్ళు ప్రభుపాద చెప్పారు స్వర్గలోకంకి వెళ్ళిపోతారని. అది ప్రాప్య పుణ్యకృతం లోకం ఉషిత్వా శాశ్వతి సమా శుచినాం శ్రీమతాం గేహే యోగ భ్రష్ట విజాయతే అని కృష్ణుడు మనకి చెప్తున్నాడు అనమాట. ఎవరైతే ప్రభుపాద ఈ విషయంలో చెప్తాడు, చాలా కాలం భక్తి చేసి ఫాల్ డౌన్ అయిపోతే అతను భక్తుడి ఇంట్లో జన్మిస్తాడు అనమాట. కొంచెం భక్తి చేసి ఫాల్ డౌన్ అయిపోతే స్వర్గలోకానికి వెళ్ళిపోతారండి. అదనమాట. సో భక్తిలో ఫెయిల్ అయితే స్వర్గలోకంకి వెళ్ళిపోతారు అనమాట. భక్తిలో బాగా స్థితి ప్రాప్తి అయితే గోలకుండానే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఏదైనా నష్టమే లేదండి. త్యక్వా సధర్మం చరణాంబుజం అదేనని ఆ శ్లోకంలో ఎన్నో మాటలు చాలా వివరంగా చెప్పండి. మరో జన్మ ఉందని కృష్ణుడు అంటాడు. అథవా యోగినామేవ కులో భవతి ధీమత ఏతద్ది దుర్లభతరం లోకో జన్మ ఈదృశం అని అంటాడు. కృష్ణుడు అంటాడు మరో జన్మ ఉంది, అది వైష్ణవుల ఇంట్లో జన్మించడం అది చాలా చాలా కష్టం అని. అదే మన భక్తుల ఇంట్లో చాలా మంది ఇప్పుడు పిల్లలు పుడుతున్నారు, వాళ్ళందరూ కూడా స్వర్గలోకం నుంచి వచ్చి వస్తున్నారేమో. కొంత భక్తి చేసి స్వర్గలోకం వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి ఇప్పుడు మళ్ళీ భక్తుల ఇంట్లో జన్మిస్తున్నారు అన్నమాట. అది మొట్టమొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా చరణాలు తాగడం, కృష్ణనామాలను వినడం, కృష్ణ మందిరంలో దండవత్ ప్రణామం చేయడం, ఇవన్నీ భక్తి చిన్నప్పటి నుంచి వాళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. అదనమాట. యూనో అందువల్ల పూర్వాభ్యాసైన తేనైవా అవశోపి సహా, ఇది చాలా ప్రూఫ్ అన్నమాట. కొంతమంది కృష్ణుడి గురించి వినగానే భక్తులైపోతారు. ఎందుకంటే పూర్వాభ్యాసం తేనైవా, వాళ్ళు పూర్వజన్మలో అభ్యాసం చేసి వచ్చారు కాబట్టి. జిజ్ఞాసురు అపి యోగస్య శబ్ద బ్రహ్మాది అతివర్తతే. అటువంటి వాళ్ళకి ఈ వేదాల అంటే త్రైగుణ్య విషయ ఈ వేదాల్లో ఇంట్రెస్టే ఉండదు అనమాట అటువంటి వాళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ కృష్ణుడి యొక్క భక్తిలో అభ్యాసం చేసి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ ఈ శబ్ద బ్రహ్మాన్ని అతిక్రమించి కృష్ణ భక్తి చేస్తారు అని కృష్ణుడి ప్రూఫ్ చెప్తున్నాం. మనం అందరూ కూడా అటువంటి వాళ్ళమే. మనకి ఈ కర్మకాండ కానీ జ్ఞానకాండం అంటే మనకి ఇంట్రెస్ట్ లేదు కదా. అందుకంటే కృష్ణ దయవల్లే మనకి ఇవన్నీ. ఆ తర్వాత లాస్ట్ లో చెప్తాడు అనమాట కృష్ణుడు, నేను కానీ ప్రయత్నాద్ యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష. ప్రయత్నం చేయాలి, చాలా జన్మలు పడుతుంది. భక్తి వినోద్ ఠాకూర్ చెప్తాడు, ప్రభుపాద చెప్పారనమాట, నీ లెక్చర్లు విని ఈ కామాన్ని విడిచిపెట్టరు, సెక్స్ లైఫ్ విడిచిపెట్టరు. ఎందుకంటే అప్పుడప్పుడు కొంతమందికి ప్రభుపాద అడిగారు వైష్ణవుడు ఎవరు అంటే
సెక్స్ లైఫ్ గురించి ఆలోచించగానే ఉమ్మేస్తారో, ఎవరైతే ఉమ్మేస్తారో వాడే వైష్ణవుడు అని. అటువంటి అసహ్యం మనకి కలిగినప్పుడు మనం వైష్ణవుడు అవ్వచ్చు అని ప్రభుపాద్ చెప్తారు అనమాట. ప్రభుపాద్ చెప్పారు అటువంటి స్థితిని పొందడానికి అప్పుడప్పుడు 7 జన్మలు పట్టేస్తాయని. అదే. సో అనేక జన్మ ప్రయత్నాలు యతమానస్తు. మనం ప్రయత్నం చేసుకోవాలి. యోగి సంశుద్ధ కిల్బిషః. కిల్బిషః అంటే పాపాలు. ఈ యోగి పాపాలన్నిటి నుంచి కూడా విముక్తి పొందడానికి కొన్ని జన్మలు పట్టేస్తాయి. అనేక జన్మ సంసిద్ధి తతో యాంతి పరమం గతి. సో కొన్ని జన్మలు ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం సిద్ధి పొంది కృష్ణుని పొందాలి అని. అప్పుడు లాస్ట్ శ్లోకం ఇది భక్తి యోగానికి పునాది శ్లోకం అనమాట. అదేంటంటే యోగినాం అపి సర్వేషాం మద్గతే అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యుమం సమయుక్త తమోమతః. ప్రభుపాద్ చెప్పారు ఈ కోర్టులో చాలా మంది లాయర్లు వాదిస్తుంటారు. వాళ్ళు ఒకటి చెప్తారు, లాయర్లు వాళ్ళు చెప్తారు, కానీ జడ్జి ఒకటి చెప్తాడు. జడ్జి చెప్పిందే ఫైనల్ అనమాట. అలాగే కృష్ణుడు చెప్పిందే కృష్ణుడి యొక్క ఉద్దేశం ఏమిటి, కృష్ణుడి యొక్క కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అందరి యోగుల్లో ఎవరైతే నన్నే పూజిస్తారో, నన్నే నిరంతరంగా స్మరిస్తారో, యోగినాం అపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమం. కృష్ణ భక్తి అంటారు, శివభక్తి గణేష్ భక్తి అనకూడదు అనమాట. భక్తి అంటే కృష్ణ భక్తి అనమాట. సో అటువంటి భక్తి చేస్తారు వాళ్ళే యోగులందరిలో కూడా ఉత్తముడు అని కృష్ణుడు నిర్ధారిస్తున్న ఫైనల్ జడ్జిమెంట్ అనమాట. తర్వాత 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి యోగం అనమాట. ఇది కాన్ఫిడెన్షియల్, అందువల్ల మధ్యలో పెట్టాడు అనమాట. శాండ్విచ్, పైన కింద బ్రెడ్ పీసెస్ ఉంటాయి, మధ్యలో మసాలా ఉంటుంది. అలాగే ఈ చాలా ఉత్తమైనటువంటి భక్తి గురించి మన జ్ఞానం ఈ 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు పెట్టారు అన్నమాట కృష్ణుడు. కానీ ఈ 6వ అధ్యాయం లాస్ట్ శ్లోకం చాలా ఇంపార్టెంట్. యోగినాం అపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యుమం సమయుక్త తమోమతః. హరే కృష్ణ. As per your order, I finished entire chapter. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరికైనా సందేహాలు ఉంటే అడగచ్చు ప్రభుజీని.